భార్గవి గారు తెల్ల గలిజేరు కూర తయారు చేస్తున్నారండి. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెల్ల గలిజేరు 2 కట్టలు, మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన పెసరపప్పు పేస్ట్ 1 కప్పు, నువ్వులు కందిపప్పు పొడి 1 టీ స్పూన్, తాలింపు గింజలు కొద్దిగా, సైంధవ లవణం కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 5, ఆవాలు కొద్దిగా, జీలకర్ర పొడి చిటికెడు, ధనియాల పొడి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, నూనె 5 టీ స్పూన్లు. భార్గవి గారు రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసిన టైం చేయండి. స్టార్ట్. మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఓకే. తర్వాత ఆవాలు వేసుకున్నాము, తిరుగుమాత గింజలు వేసుకున్నాము, అవి వేగిపోతున్నాయండి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము, మనం ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఓకే. ఇలా వేగేటప్పుడు కూడా మనం కొంచెం నువ్వుల పొడి కందిపప్పు పొడి చేసుకున్నాం కదండి, అది కూడా కందిపప్పు కలిపేసి పొడి ఇది కొంచెం తీసుకొని ఇలా అంటే కొంచెం వేయించి పొడి చేశారా? కొంచెం వేయించి పొడి చేసుకున్నాం. ఓకే. మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం పెసలు వేసుకున్నాము, మొలకెత్తించిన పెసలు ఇవి. నెక్స్ట్ మనం కొంచెం పెసరపప్పు యాడ్ చేద్దాం, పెసరపప్పు పేస్ట్ అంటే పెసరపప్పు ఉడికించేసి పేస్ట్ చేశారా? కొంచెం వాటర్ పోసి టమాటో పేస్ట్ కూడా వేద్దాం కొంచెం. ఓకే. ఇది బాగా ఉడకాలండి? అయిపోతుందండి. ఓకే. ఇది ఉడికిపోతుంది కొంచెం. ఇప్పుడు మనం ఈ తెల్ల గలిజేరు పేస్ట్ ని కూడా వేసేసుకుందాం. ఓకే. సైంధవ లవణం అండి దీని పేరు, ఉప్పు దీనిలో వేస్తాం. ఓకే. మామూలు సాల్ట్ కూడా వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు. ఓకే. జీలకర్ర పొడి వేసుకుంటున్నాం కొంచెం. ఓకే. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా. ఓకే. అయిపోయిందండి. మనం జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాం, లాస్ట్ లో మనం కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. అయిపోయిందండి. ఓకే. కాలుతుంది. ఓకే. ఓకే. ఆఫ్. ఓకేనండి. మరి వేడివేడిగా తెల్ల గలిజేరు కూర రెడీ అయిపోయింది. టైం ఏమో 8 నిమిషాల 21 సెకండ్లు అయింది. భార్గవి గారు, మీరు చేసిన తెల్ల గంజేరి కర్రీగా కూర చాలా బాగుందండి. నిజంగా ఇలాంటి ఆకుకూరలు పరిచయం చేసుకోవాలి. అది కూడా మీరు చక్కగా మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ ఒక అడ్వైస్తో మీరు చేశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓకే, ఇట్ వాస్ వెరీ గుడ్. సో మీరు కూడా సెలెక్టెడ్ అనమాట.